హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈరోజు గార్డెన్లోని మొక్కలకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్, అది కూడా రూపాయి ఖర్చు లేనటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తయారు చేసి నా గార్డెన్లో మొక్కలకైతే ఇస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు పోషకాలని మొక్కలకు ఇవ్వడానికి ప్రతిసారి కూడా ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదండి. మన ఇంట్లో వాటితోని బోలెడన్ని పోషకాలని మొక్కలకు అందివ్వచ్చు. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి మొక్కలకు ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇది చూస్తున్నారుగా, ఈ బాటిల్లో నేను 3 రకాల ఫ్రూట్ పీల్స్ వాడి మంచి ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేశాను. అవేంటో ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం వాటర్ మెలన్ అంటే పుచ్చకాయని తీసుకుంటూ ఉంటాం కదా. పుచ్చకాయలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పుచ్చకాయ స్కిన్, దీన్ని తీసి బయట పడేయకుండా దీన్ని గార్డెన్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పీకేతో పాటు ఇంకా కాల్షియము, మెగ్నీషియం, జింక్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి. దీన్ని అసలు బయట పడేయకుండా చక్కగా గార్డెన్లో మనం ఎప్పుడు మన దగ్గర ఉంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకొని 2 రోజుల పాటు నేను ఫెర్మెంట్ చేశాను. లేదా మిక్సీలో పట్టి కోర్స్గా గ్రైండ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ మెలన్ పీసెస్ నానబెట్టినప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఫెర్మెంటేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అయితే 2 రోజులు సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ టైం అయితే అవసరం లేదు. ఈ ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. ఆ ఫ్రూట్స్లోనూ కర్బూజా అంటే మస్క్ మెలన్ అంటాం కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్. మన గార్డెన్లో కూడా ఇది వరకు పండించాం. ఆ ఫ్రూట్ పీల్స్ని పడేయకుండా వాటిని కూడా నేను ఇందులో వేసాను అనమాట. వాటిల్లో కూడా మొక్కలకు కావలసినటువంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల ఎటువంటి తుక్కు ఏదైనా ఉన్నా సరే పడేయకుండా మనం యూజ్ చేసుకోవడం వల్ల మొక్కలకు ఖర్చు పెట్టకుండా మంచి ఫర్టిలైజర్స్ని మొక్కలకు అందివ్వచ్చు. దాని తర్వాత పైనాపిల్ అండి. పైనాపిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మనం జ్యూస్ చేసుకుంటాము. ఆ పీల్స్ని పడేస్తూ ఉంటాం. వాటిని కూడా నేను పడేయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇదే కంటైనర్లో వేశాను. అంటే పైనాపిల్ కూడా ఇప్పుడు యాసిడ్ లవింగ్ ప్లాంట్స్, పూల మొక్కలకు వాటికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దాంతో లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి ఇవ్వడం వల్ల మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఈ 3 రకాలు అంటే వాటర్ మెలన్, పుచ్చకాయ, మస్క్ మెలన్ అంటే కర్బూజా, అలాగే పైనాపిల్, ఈ 3 తొక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ వాటర్లో వేసి 2 రోజుల పాటు ఉంచాను. చక్కని ఫర్టిలైజర్ అయితే తయారైంది. చూసారు కదా, చక్కగా ఇలాగా ఫెర్మెంట్ అయింది. దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాము. వీటిని కొంచెం ఆరిన తర్వాత, అంటే మరీ తడిగా లేకుండా కొంచెం ఆరిన తర్వాత దీన్ని మనం కంపోస్ట్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు. 3 రకాల ఫ్రూట్ పీల్స్లో తయారైనటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది రెడీగా ఉంది. మనం ఎంత వాటర్ పోసుకొని ఎన్ని ముక్కలు వేసామనే దాన్ని బట్టి ఇది తయారవుతుంది. నేను తక్కువ నీరు ఎక్కువ ముక్కలు వేసాను కాబట్టి కొంచెం డైల్యూట్ చేస్తున్నాను. లేదా ఎక్కువ నీరు పెట్టి మీరు కనుక పెట్టుంటే యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పోసేయచ్చు. 1కి 1 వాటర్ అయితే పోసాను. దీన్ని మొక్కలకు ఇచ్చేద్దాం. ఇలాగా మన గార్డెన్లోని మొక్కలకు మన దగ్గర ఉన్నప్పుడల్లా ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకు ఇవ్వచ్చు. మొక్కల ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల కూడా మంచి న్యూట్రియంట్స్ని మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే మామూలుగా సాయిల్లో వేసిన దానికంటే కొంచెం డైల్యూషన్ అనేది చేసుకుని స్ప్రే చేస్తే మంచిది. ఇలాగా స్ప్రే చేసుకుంటే ఆకుల మీద మొక్కలు చక్కగా రిలీఫ్గా, రిఫ్రెషింగ్గా తయారవుతాయి అన్నమాట. ఆల్రెడీ డైల్యూట్ చేసాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొక్కలకు పోషకాలని అందివ్వడమే కాకుండా మొక్కలు రిఫ్రెషింగ్గా అవుతాయి కదా. మరో 2 రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్, అది కూడా 0 కాస్ట్. మన వంటింట్లో నుంచే ఈ ఫర్టిలైజర్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మనం అందరం రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్. బంగాళదుంప తొక్కలు, పొటాటో పీల్స్, ఆలుగడ్డ తొక్కలు, వీటిలో చాలా పోషకాలు ఉంటాయండి. చెప్పుకుంటూ పోతే చాలా టైమే పడుతుంది. చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మొక్కలకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని సూక్ష్మ పోషకాలు, కాల్షియం లాంటివి కూడా దొరుకుతాయి. మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పొటాటో పీలు కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటుంది దీంట్లో. దీన్ని సాయిల్లో మనం రాత్రి కనుక వేసి ఉంచామంటే స్లగ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి వీటి కోసం వచ్చి వీటిని మనం తీసి పడేయడం వల్ల ఆ మంచి ఉపయోగం కూడా ఉంటుంది. అలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ తొక్కలు పీసెస్ని సాయిల్లో పైన అలా పెట్టడం వల్ల అలా కూడా యూజ్ చేసుకోవచ్చు.
దీన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ గా తయారు చేసుకోవచ్చు, ఇంకా కంపోస్ట్ లో వేసుకోవచ్చు. చాలా మంచి పోషకాలు అయితే మొక్కలకు అంది వస్తాయి. నేను ఇందులో ఈ పొటాటో పీల్స్, అలాగే దీంతో పాటు బనానా తొక్కలు, అరటిపండు తొక్కలు కూడా నానబెట్టి ఉంచుకున్నాను. వేస్ట్ గా పడేయకుండా ఇవన్నీ కూడా ఒక 2 రోజుల పాటు ఫెర్మెంట్ చేశాను. అలాగే రైస్ వాటర్ ఉంటే రైస్ వాటర్ లో కూడా ఈ పొటాటో పీల్స్ అంటే బంగాళాదుంప తొక్కల్ని నానబెట్టి ఉంచాను. వీటిని కూడా మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. ఫ్రూటింగ్ బాగా రావడానికి చాలా చక్కగా అవి ఉపయోగపడతాయి. ఇందులో మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టింది అయితే ఏమీ లేదు. ఈ రెండింటిని కూడా నేను మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ తొక్కలన్నీ కూడా ఇలా నేల మీద ఆరబెట్టేస్తాను. కొంచెం తడి ఆరిపోయిన తర్వాత కంపోస్ట్ లో వేసేసుకుంటా. ఇందులో రైస్ వాటర్ ఉంది, పొటాటో పీల్స్ ఉన్నాయి, అలాగే బనానా పీల్స్ ఉన్నాయి. వీటిని ఇలాగే ఇవ్వకుండా కొంచెం డైల్యూట్ చేద్దాం. 1:2 రేషియోలో నేనైతే వాటర్ని కలుపుతున్నాను. చక్కగా మన గార్డెన్ లోని అన్ని ఫ్రూటింగ్ రావాల్సినటువంటి అన్ని మొక్కలకు కూడా దీన్ని ఇచ్చుకోవచ్చు. ఇది టాయ్ సోల్జర్ బీన్స్ అండి. దీనికి కూడా నేను ఈ పోషకాలను అయితే ఇస్తున్నాను. మన గార్డెన్ లోని కూరగాయలు, పళ్ళు, పూలు అన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు మన దగ్గర ఉండే క్వాంటిటీని బట్టి. ఇది నిమ్మ, రీసెంట్ గానే దీన్ని అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే అన్ని మొక్కలకు కూడా ఇచ్చేస్తున్నాను. చూసారు కదా, ఈరోజు ఖర్చు లేనటువంటి ఫర్టిలైజర్స్, మన ఇంట్లో ఉండే వాటితోనే మంచి మొక్కలకు బోలెడన్ని పోషకాలని అందించేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈరోజైతే నా గార్డెన్లోని మొక్కలకు నేను ఇచ్చాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.